హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్. మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనం చాలామంది సామ్సంగ్ టీవీస్ అయితే పర్చేజ్ చేసి వాడుతూ ఉంటాం. బట్ కాకపోతే నార్మల్గా యూజ్ చేస్తాం. టీవీ వస్తుంది, సెటప్ చేసేస్తాం, బేసిక్గా యూజ్ చేస్తాం. బట్ ఈరోజు ఈ వీడియో చూస్తే మీరు మీ టీవీని ప్రో లెవెల్లో యూజ్ చేయొచ్చు. అంటే సామ్సంగ్ టీవీ టైజన్ ఓఎస్లో ఉన్న టిప్స్, ట్రిక్స్ అండ్ హిడెన్ ఫీచర్స్ సేమ్ ఉన్నాయి. అండ్ చాలా బెటర్గా ఎలా యూజ్ చేయొచ్చు టీవీని అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈచ్ అండ్ ఎవరీ స్టెప్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. మీరు ఎవరైనా సామ్సంగ్ టీవీ వాడుతుంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా వాడుతున్నారో తెలిసిన వాళ్ళకి వీడియో షేర్ అయితే చేయండి. సో ఫస్ట్లీ పెద్ద సమస్య, ఇప్పుడు మా ఇంట్లో మాకు వచ్చే సమస్య ఏంటంటే, నైట్ బెడ్రూమ్లో టీవీ ఉంటుంది. ఆ టీవీలో ప్లే చేయాలనుకోండి, ఇంట్లో పిల్లలు ఉంటారు, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు, లేదంటే వైఫ్ ఉంటుంది, వాళ్ళకి డిస్టర్బెన్స్ కాకూడదు అనుకున్నప్పుడు మనం ఒక్కళ్ళని టీడబ్ల్యూఎస్ పెట్టుకుంటాం. అదే ఇద్దరు ఎట్ ఏ టైం టీడబ్ల్యూఎస్ బడ్స్ వినాలనుకుంటే మాత్రం ఈ సామ్సంగ్ టీవీలో మనం వినొచ్చు. మీ దగ్గర సామ్సంగ్ టీవీ ఉంటే టైజన్ ఓఎస్ తోటి మీకు ఇందులో మల్టీ అవుట్పుట్ ఆడియో అని ఒక ఫీచర్ ఉంటుంది. అది కనుక మీరు అక్కడికి వెళ్ళి మీరు 2 టీడబ్ల్యూఎస్ కానీ, లేదంటే 2 సౌండ్ బార్లు కానీ, 2 బ్లూటూత్ స్పీకర్స్ కానీ, ఇలా ఏవైనా సరే మల్టీ డివైజెస్ మీరు ఎట్ ఏ టైం కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది కనెక్ట్ చేయడానికి సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళాక అక్కడ మీకు జనరల్ అండ్ ప్రైవసీ అని ఉంటుందన్నమాట. ఆ తర్వాత అందులో మీకు యాక్సెసిబిలిటీ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత అక్కడ మీకు కింద చూసినట్లయితే మల్టీ అవుట్పుట్ ఆడియో అని ఉంది కదా, ఎస్, కిందికి స్క్రోల్ చేయగానే మల్టీ అవుట్పుట్ ఆడియో అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీకు అక్కడ బాక్స్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏదైతే టీడబ్ల్యూఎస్ బడ్స్ పేర్ చేయాలనుకోండి, ఫర్ సపోజ్ 2 టీడబ్ల్యూఎస్ బడ్స్, రెండింటిని పేరింగ్ మోడ్లో పెట్టండి. 2 అక్కడ మీకు అప్పీర్ అవుతాయి. రెండింటి కనెక్ట్ చేయండి, దట్స్ ఇట్. ఇక మీరు బ్యాక్ వచ్చేసి మీరు యూట్యూబ్లో కానీ ఎనీ ఓటీటీ కంటెంట్ మీరు ప్లే చేసేటప్పుడు మీకు టీడబ్ల్యూఎస్ బడ్స్ రెండిట్లో వస్తుంది. బట్ ఎట్ ఏ టైం మీకు టీవీ స్పీకర్లో కూడా వస్తుంది అనమాట. సో దట్ మీరు ఒకవేళ మీకు టీవీ స్పీకర్లో రాకూడదు అనుకుంటే టీవీ స్పీకర్ వాల్యూమ్ తగ్గించుకోవచ్చు. లేదంటే బెటర్ మీరు క్విక్ సెట్టింగ్స్లోకి వెళ్ళి సౌండ్ అవుట్పుట్ మోడ్ ఉంటుంది కదా, సౌండ్ అవుట్పుట్ వచ్చేసి మీరు టీవీ స్పీకర్స్ అని ఉంటుంది, అది కాకుండా మీరు మల్టీ అవుట్పుట్ ఆడియో సెలెక్ట్ చేసుకుని, అంటే మీరు ఏదైతే డివైస్ పేర్ చేశారో టీడబ్ల్యూఎస్ దాని నేమ్తో కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే మీకు టీవీ ఆడియో రాదు. 2 టీడబ్ల్యూఎస్ బడ్స్లో మీకు ఎట్ ఏ టైం ఆడియో వస్తుంది. సో దట్ 2 పర్సన్స్ ఇండివిజువల్గా మూవీని ఎంజాయ్ అయితే చేయొచ్చు అనమాట. బయటికి సౌండ్ లేకుండా పిల్లలకు కానీ లేకపోతే పెద్దవాళ్ళకి కానీ వేరే వాళ్ళకి ఎవరికి తెలియకుండా చూడాలనుకున్నా ఆరామ్సే మనం ఇలా చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఆటో బ్రైట్నెస్ ఉంటుంది మనకి సామ్సంగ్ టీవీస్, ఆల్మోస్ట్ ఆల్ అన్ని టీవీస్లో అవైలబుల్గా ఉంటుంది. బట్ ఇది నేనైతే దీనికి విరుద్ధం. నేనైతే ఆటో బ్రైట్నెస్ ఎప్పుడు ఆపేస్తాను, ఎందుకంటే నాకు టీవీ ఎప్పుడు బ్రైట్గా చూడడం ఇష్టం. బట్ అందరికీ అలా ఉండదు కదా, కొంతమంది చిమ్మ చీకట్లో చూస్తుంటారు, నైట్ సిచ్యువేషన్లో చూస్తారు, కొంతమంది ఇండోర్ లైటింగ్ కండిషన్లో చూస్తారు, కొంతమంది హెవీ లైట్లో చూస్తుంటారు. సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ అవ్వాలంటే సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ అండ్ ప్రైవసీ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి కింద చూసినట్లయితే మీకు పవర్ అండ్ ఎనర్జీ సేవింగ్ అని కనిపిస్తుంది కదా, అందులోకి వెళ్ళగానే మీకు బ్రైట్నెస్ ఆప్టిమైజేషన్ అని కనిపిస్తుంది కదా, దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎప్పుడైతే దీన్ని ఎనేబుల్ చేస్తారో ఆటోమేటిక్గా సిచ్యువేషన్కి తగ్గట్టుగా యాంబియంట్ లైట్ సిచ్యువేషన్ బట్టి మీకు లైటింగ్ అయితే మారిపోతుంది అన్నమాట. ఒకవేళ మీకు ఆటో బ్రైట్నెస్ కావాలి, ఎవ్రీ సిచ్యువేషన్ ఆటోమేటిక్గా అదే అవ్వాలనుకుంటే మీరైతే దాన్ని ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ నేనైతే డిజేబుల్ చేసుకుంటాను. అండ్ నెక్స్ట్ ఫీచర్ రీసెంట్గా లాంచ్ అయిన 2026 మోడల్లో మనకి విజన్ ఏఐ అయితే వస్తుంది కదా. సో హోమ్ స్క్రీన్ మీద మీకు చూపించాను నేను వీడియోస్లో, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే విజన్ ఏఐ అని ఉంటుంది. ఏఐ ద్వారా మీరు ఏం డౌట్స్ ఉన్నా అడగవచ్చు అని చెప్పాను కదా. ఇది చాలా యూస్ఫుల్, చాలా నేనైతే బాగా అలవాటు పడిపోయాను పర్సనల్గా. ఇక్కడ ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైనా అడగవచ్చు ఇక్కడ మీరు. దీన్ని కనుక మీరు అట్లా హోమ్ స్క్రీన్ నుంచైనా ఇలా వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ షార్ట్ కట్ మన రిమోట్ ఉంటుంది కదా, రిమోట్లో హోమ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయండి, దట్స్ ఇట్, విజన్ ఏఐ అనేది మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయినప్పుడు అక్కడ మీరు జస్ట్ మైక్ బటన్ని ప్రెస్ చేసి మీకు ఏ క్వశ్చన్ ఉంటే అది అడగండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ నేను డూ యూ నో టెక్ రిపోర్ట్ తెలుగు అని అడిగాను అనమాట. ఎస్, టెక్ రిపోర్ట్ తెలుగు గురించి ప్రాపర్ ఏదైతే మనకి వెబ్లో ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా చూపిస్తూ నా వీడియోస్ అన్ని కూడా సైడ్ చూపించింది. అండ్ అలా నేను రీసెంట్గా రిలీజ్ అయిన మూవీస్, తెలుగు మూవీస్ ఏంటని అడిగాను, అక్కడ మీకు చూపిస్తుంది. లేదు మీకు ఇంకేదైనా డౌట్ ఉంది, ఏదన్నా వెబ్లో మీరు సెర్చ్ చేయాలి, ఏఐలో సెర్చ్ చేయాలంటే మీకున్న డౌట్స్ కూడా మీరు టీవీ నుంచి అడగవచ్చు. ఎవ్రీ టైం మొబైల్ పిక్ చేయాల్సిన అవసరం లేదు, లేదంటే పీసీఓ ల్యాప్టాప్ ఇలాంటి యూస్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ సింపుల్ హోమ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మైక్ బటన్ పట్టుకొని మీకు వచ్చిన డౌట్ని మీరు జస్ట్ అడిగేస్తే ఏఐ ద్వారా మీకు అక్కడ ఆన్సర్ చూపిస్తుంది. సో ఇది ఒకటి నాకు చాలా యూస్ఫుల్ అనిపించింది. ఇంట్లో పిల్లలకు కూడా ఏమైనా డౌట్స్ వచ్చినా సరే త్రూ దట్ విజన్ ఏఐ మనం అయితే చెక్ చేయొచ్చు అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అక్కడ రియలిస్టిక్గా మనకి ఏమన్నా ఆ కంటెంట్ మీద వీడియోస్ అవైలబుల్ ఉన్నా సైడ్ చూపిస్తుంది కాబట్టి అదొక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు, వీడియో ట్యూటోరియల్స్ కానీ ఏదైనా. అండ్ ఇంకోటి వచ్చేసి రిమోట్లో వాయిస్ కమాండ్స్ అనమాట. సో విజన్ ఏఐని పక్కన పెడితే రిమోట్లో మనం త్రూ రిమోట్ వాయిస్ సెర్చ్ ఉంటుంది కదా, వాయిస్ సెర్చ్ ద్వారా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంట్రోల్ చేసుకోవచ్చు. సింపుల్గా మీరు వాయిస్ బటన్ ఇట్లా హోల్డ్ చేసి పట్టుకోండి రిమోట్లో, దట్స్ ఇట్, వాట్ ఎవర్ యూ వాంట్ మీరు చేయొచ్చు. అంటే లైక్
ఓపెన్ యూట్యూబ్ అని కానీ లేకపోతే ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి ఇలానే కాకుండా ఇన్బిల్ట్ సెట్టింగ్స్ కూడా చేంజ్ చేయొచ్చు. లైక్ నేను ఏం చేశాను, సింపుల్గా ఇలా పట్టుకొని చేంజ్ పిక్చర్ మోడ్ టు వివిడ్ అని చెప్పాను, వివిడ్లోకి మారుతుంది. మళ్ళీ చేంజ్ పిక్చర్ మోడ్ టు స్టాండర్డ్ అంటే స్టాండర్డ్ మారిపోతుంది. లేదంటే ఆడియో మోడ్ స్టాండర్డ్ నుంచి యాంప్లిఫైకి స్విచ్ చేయమంటే స్విచ్ చేస్తుంది. ఇన్బిల్ట్ సెట్టింగ్స్ కూడా ఎవ్రీథింగ్ మనకి త్రూ వాయిస్ కమాండ్ అయితే చేయొచ్చు. ప్రతిసారి సెట్టింగ్స్ బటన్ క్లిక్ చేసి ల్యాగ్ యూఐలో అక్కడికి ఇక్కడికి వెళ్ళకుండా డైరెక్ట్ మీరు వాయిస్ కమాండ్ ఇస్తే డైరెక్ట్గా ఆ సిచ్యువేషన్కి వెళ్ళి మీకు అక్కడ ఓపెన్ అవుతుంది. మీరు ఆ నుంచి ఆ సెట్టింగ్స్ చేంజ్ అయితే చేయొచ్చు. ఈ వాయిస్ కమాండ్స్ అనేది చాలా యూస్ఫుల్ అనమాట. దీనికి అలవాటు పడిపోయారంటే మాత్రం క్రేజీగా ఉంటుంది. బట్ కొన్ని రిమోట్స్లో ఇమీడియట్గా టీవీ తీసుకోగానే మనం పెయిర్ చేయాలి. పెయిర్ చేయకుండా ఇదైతే పని చేయదంటే వాయిస్ బటన్ ప్రెస్ చేస్తున్నా మీకు ఎటువంటి రెస్పాన్స్ ఉండదు. అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే ప్లే పాస్ బటన్ అండ్ బ్యాక్ బటన్ రెండు కనిపిస్తున్నాయి కదా, రెండింటిని హోల్డ్ చేసి పట్టుకోండి. ఆటోమేటిక్గా మీ టీవీకి ఆ రిమోట్ పేర్ అయిపోతుంది. వన్స్ పేర్ అయిందంటే మాత్రం వాయిస్ కమాండ్స్ అన్నీ మీరు ఆరామ్సే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ త్రూ వాయిస్ అయితే కంట్రోల్ చేసుకోవచ్చు టీవీని. ఓల్డ్ ట్రెడిషనల్ వేలో రిమోట్లో నావిగేటింగ్ బటన్స్ ఇవన్నీ ప్రెస్ చేస్తూ మనం చేయాల్సిన అవసరం అయితే లేదు. అదొక మంచి విషయం. లేదు రిమోట్ కూడా వాయిస్ కమాండ్ కూడా కాకుండా మన చేతిలో ఎల్లప్పుడూ ఉండేది ఏంటి, స్మార్ట్ ఫోన్. ఎస్, మన స్మార్ట్ ఫోన్ నుంచి కూడా మనం ఈ సామ్సంగ్ టీవీని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. జస్ట్ స్మార్ట్ థింగ్స్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని అందులో మన టీవీని పేర్ చేసుకున్నాక ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మన రిమోట్లో చేసేది ఎవ్రీథింగ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మంచి విషయం ఏంటంటే కొట్టి కీప్యాడ్ ద్వారా టైప్ చేయొచ్చు. లైక్ మీరు సెర్చ్ క్లిక్ చేయగానే టైప్ చేయొచ్చు, నావిగేట్ అవ్వచ్చు. ఎవ్రీథింగ్ కూడా మీకు స్మార్ట్ రిమోట్ అనేది మీ మొబైల్ అయితే ఉంటుంది. అది కూడా ఒక మంచి విషయం. అండ్ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు చాలామంది, మన వాళ్ళు యూట్యూబ్లో జస్ట్ కిడ్స్ కంటెంట్ ఏదైనా పెట్టి మనం అటు వెళ్ళే లోపల మళ్ళీ ఏదైనా సినిమాలు, నెట్ఫ్లిక్స్లు లేకపోతే ప్రైమ్ వీడియోలు ఇలాంటివి ఓపెన్ చేస్తూ ఉంటారు. కాస్త మన వాళ్ళు హైపర్ యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఇలాంటి వాళ్ళకి మీరు ఒకవేళ పేరెంటల్ కంట్రోల్స్ కావాలనుకుంటే మనం యాప్స్కి లాక్ వేసుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీ యాప్కి మనకి నచ్చిన యాప్కి లాక్ వేసుకోవచ్చు. మనకి నచ్చిన పిన్ అయితే పెట్టుకోవచ్చు. దానికోసం మీరు సింపుల్గా సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళి జనరల్ అండ్ ప్రైవసీ కనిపిస్తుంది కదా, అక్కడ కింద చూస్తే మీకు పేరెంటల్ సెట్టింగ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేస్తే మీకు యాప్ లాక్ అని ఉంది కదా, యాప్ లాక్ మీద క్లిక్ చేయగానే మీకు యాప్స్ అన్నీ ఓపెన్ అయిపోతాయి. ఏ యాప్ కావాలో ఆ యాప్ సెలెక్ట్ చేసుకొని క్లిక్ ఆన్ లాక్, అక్కడ లాక్ కనిపిస్తుంది. సెకండ్ ఆప్షన్ లాక్ మీద క్లిక్ చేయండి. మీరు ఒక ఆల్రెడీ పిన్ సెట్ చేసి ఉంటే ఆ పిన్ ఎంటర్ చేయండి. లేదు కొత్తగా మీరు ఇప్పుడు నేను చెప్పాక చేస్తుంటే మాత్రం కొత్త పిన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ టైం ఎప్పుడు మీరు ఆ యాప్ ఓపెన్ చేయాలన్నా కంపల్సరీ మీరు ఏదైతే పిన్ మీరు పెట్టారో అది క్లిక్ చేస్తేనే మీకు ఓపెన్ అవుతుంది, కానీ అదర్వైజ్ ఓపెన్ అవ్వదు. సో ఎక్స్ట్రా పేరెంటల్ కంట్రోల్ అంటే చిన్నపిల్లలు ఏది పడితే అది చూడకుండా ఎడ్యుకేషన్ పర్పస్కి ఉంచుకోవాలి, యాప్స్కి లాక్ వేసుకోవాలనుకుంటే ఎస్ యూ కెన్ డూ దట్. అదొక మంచి విషయం. రెండోది వచ్చేసి డివైస్ కేర్ అని ఉంటుంది. యూజువల్గా మనం చాలా యాప్స్ ఓపెన్ చేస్తుంటాం, చాలా క్యాచ్ ఉంటుంది, హిస్టరీ క్లియర్ చేయం. ఇలాంటిది ఉన్నప్పుడు ఎప్పుడైనా మీకు టీవీ స్లో అనిపించింది అనుకోండి, వీక్లీనో లేకపోతే 2 వీక్స్కి ఒకసారో ఇందులో డివైస్ కేర్ అని ఉంటుంది. దానికోసం సింపుల్గా మీరు సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద సపోర్ట్ అని కనిపిస్తుంది కదా, సపోర్ట్లో వెళ్ళి ఇక్కడ డివైస్ కేర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సింపుల్ అక్కడ నుంచి స్టార్ట్ చేయండి. జస్ట్ స్టార్ట్ డివైస్ కేర్ అని పెట్టండి. ఆటోమేటిక్గా అది క్యాచ్ రిమూవ్ చేయడం, బ్యాక్గ్రౌండ్ యాప్స్ ఎవ్రీథింగ్ క్లియర్ చేసి కాస్త మీ టీవీని స్పీడప్ అయితే చేస్తామంటే అదొక మంచి విషయం. అండ్ బాగా అనాయింగ్ థింగ్, నాకు పర్సనల్గా నేను చాలా ఇబ్బంది పడేది సామ్సంగ్ టీవీలో ఎవ్రీ టైం టీవీ సెటప్ చేయగానే, టీవీ ఆన్ చేయగానే ఫస్ట్ సామ్సంగ్ టీవీ ప్లస్ ఏదో ఒక ఛానల్ ఓపెన్ అయిపోతుంది, లడా 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 అని చెప్పేసి మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. మనకి సంబంధం లేకుండా సామ్సంగ్ టీవీ ప్లస్ లైవ్ టీవీ రన్ అవుతూనే ఉంటుంది. అలా మీరు ఇరిటేట్ అవుతుంటే మాత్రం ఇరిటేట్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్ సెట్టింగ్ తోటి మనం దాన్ని అయితే ఆఫ్ చేసుకోవచ్చు. దానికోసం సెట్టింగ్స్లోకి వెళ్ళి కింద అడ్వాన్స్డ్ ఫీచర్స్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు స్టార్ట్ స్క్రీన్ ఆప్షన్స్ అని ఉంది కదా, జస్ట్ దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఆటో రన్ సామ్సంగ్ టీవీ ప్లస్ అని, దాన్ని ఆఫ్ చేసుకోండి. దట్స్ ఇట్. నెక్స్ట్ టైం నుంచి మీకు టీవీ అనగానే సామ్సంగ్ టీవీ ప్లస్ అయితే ఆన్ అవ్వదనమాట. సో దట్ మీరు బెటర్గా హోమ్ స్క్రీన్ వస్తుంది, అక్కడ నుంచి అయితే మీరు వాడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి హోమ్ స్క్రీన్లో మనకి చాలా యాప్స్ అయితే ఉంటాయి కదా, ఆ యాప్స్ని మీరు రీలొకేట్ చేసుకోవాలంటే వెరీ సింపుల్గా హోల్డ్ చేసి మీరు లెఫ్ట్ రైట్ జరిపేస్తే మీరు ఎటంటే అటు మీరు వాటిని అయితే జరుపుకోవచ్చు. అండ్ సామ్సంగ్ టీవీలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే యూఐలో మనం నావిగేట్ అయ్యే కొద్దీ టంగ్ 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 అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కనుక మీరు కంట్రోల్ చేసుకోవాలనుకుంటే మాత్రం వెరీ సింపుల్, ఏం చేయాల్సిన అవసరం లేదు. సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్తే మీకు అక్కడ జనరల్ అండ్ ప్రైవసీలోకి వెళ్ళండి. అక్కడ సౌండ్ ఫీడ్బ్యాక్ అని కనిపిస్తుంది కదా, అక్కడ మీరు దాన్ని పూర్తిగా ఆఫ్ చేసుకోవచ్చు, లేదా లోలో పెట్టుకోవచ్చు, మీడియంలో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు. నన్ను అడిగితే ఆఫ్ చేసుకోండి, ఆ టంగ్ 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 సౌండ్ రాకుండా. అండ్ ఫైనల్ టిప్ వచ్చేసి సౌండ్ అనమాట. సామ్సంగ్ టీవీస్ అన్నింటిలో బేసిక్గా మనకి స్టాండర్డ్ మోడ్లో మనకి సౌండ్ వస్తూ ఉంటుంది. బట్ ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు మీకు ఒక శాంపిల్ కావాలంటే ఇక్కడ చూపిస్తాను నేను. స్టాండర్డ్ మోడ్లో సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది, ఇందులో ఇంకో మోడ్ ఉంటుంది యాంప్లిఫై మోడ్ అని, ఎలా ఉంది అనేది ఒకసారి చూడండి.
సో చూసారు కదా, సింపుల్. మీరు ఎప్పుడు టీవీ చూస్తున్నా సరే స్టాండర్డ్ మోడ్లోంచి తీసి సౌండ్ మోడ్ని యాంప్లిఫైలో పెట్టుకొని మంచి సౌండ్ క్వాలిటీ అయితే ఎంజాయ్ చేస్తారు. సో వీడియో అంతా చూసాక మీకు ఏమనిపించింది, ఏదైనా కొత్త విషయం తెలుసుకున్నాను అనుకుంటే మాత్రం నా కోసం ఒక చిన్న కామెంట్ చేయండి. ఇప్పటివరకు చాలామంది మన ఛానల్ చూస్తున్నారు, 80% ఆఫ్ ది పీపుల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కేవలం 20% ఆఫ్ ది పీపుల్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్నారు. సో దట్ నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్, అన్బాక్సింగ్, రివ్యూస్, కంపారిజన్ వీడియోస్ మనం ప్రతిదీ పర్చేస్ చేసి తీసుకొస్తూ ఉంటాం మీ ముందుకి. సో ఇలాంటి మంచి మంచి టిప్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. కామెంట్ కూడా ఖచ్చితంగా లైక్ కొట్టి కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.